శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 2 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. మూలా నక్షత్రం రాత్రి 9 గంటల 47 నిమిషాల వరకు ఉంది. మంగళవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి చేయకండి. ఒకవేళ చేసినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేయాలి. అయినా మంగళవారం ప్రాపర్టీస్ కొనకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే గొడవలు అవుతాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. మంగళవారం అయినప్పటికీ మూలా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే బంగారం, వెండి ఇలాంటి ఆభరణాలు ధరించడానికి మూలా మంచిది. మంగళవారం ధరించరు, ఎమర్జెన్సీ ఉంటే మూలా నక్షత్ర బలాన్ని బట్టి ధరించవచ్చు. వైద్యపరమైన వ్యవహారాలకు అనుకూలం. సర్జరీలు చేయడానికి, చేయించుకోవడానికి ఇలాంటి వాటికి కూడా మూలా నక్షత్రం మంచిది. గ్రహదోష నివారణకు అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువులను నిర్మూలింపజేయడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం చాలా మంచిది. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రువులు చేసే పళ్ళు తిప్పికొట్టడానికి ఈ నక్షత్రం బాగా సహకరిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు రాజీ కుదుర్చుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. వృషభ రాశి పురుషులకు కానీ, స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ధన వ్యయం కూడా ఉంది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు బాగా అయ్యే సూచనలు ఉన్నాయి. చాలా వరకు వృధా ఖర్చులు జరగకుండా ధనాన్ని కాపాడుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరుగుతాయి. బహిర్గత, అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రాజభయం ఉంది. అంటే అధికారుల వల్ల భయపడుతూ ఉంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం ఈరోజు మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు. డబ్బు బాగా రావటం వల్ల ఉన్న అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది. సంతానం గురించిన శుభవార్త వింటారు. ఎవరైనా వివాహమైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త, సంతానం పుట్టడం గురించిన శుభవార్త వినే యోగం కూడా ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా సింహరాశి వాళ్ళకి బాగా ఉంది. రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ఆనందమే ఉంటుంది. సుఖంగా ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కూడా బాగుంది. ఏ జాబ్ చేస్తున్నా అందులో మంచి సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు, డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా జాబ్లో అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు
పాపకార్య చింత ఉంటుంది. చెడ్డ పనులు చేయాలనే ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని మీ అధీనంలో పెట్టుకోండి. చెడ్డ పనుల వైపు వెళ్ళకండి. అలాగే జాయింట్ వైరాలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు పడే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళు పార్ట్నర్స్ అందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. అలాగే ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. పనులన్నింటిలో కూడా టెన్షన్ ఉంటుంది. తులారాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండి ఆ ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్ర ద్వేషం కనిపిస్తోంది. బంధువులతో మిత్రులతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకండి. అలాగే స్థానచలనం ఉంది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి, అక్కడ ఏదో ఒక జీవనోపాధి వెతుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే మంగళవారం బండి కానీ కారు కానీ కొనకూడదు. అవి కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం బలం బాగుంది. అలాగే దాంపత్య సుఖం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాలు అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి. కోర్టు పరంగా కీలకమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, కీలకమైన చర్చలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కూడా మకర రాశి వాళ్ళకు ఉంటాయి. ఆందోళన ఒత్తిడి పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇల్లు కొనాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాల్లో కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఒత్తిడి మాత్రం ఉంటుంది. శారీరకంగా తీసుకున్నా మానసికంగా తీసుకున్నా పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కానీ గృహంలో ప్రశాంతత ఉంటుంది. గృహం కొనటానికి కానీ స్థలం కొనటానికి కానీ చేసే ప్రయత్నాల్లో మాత్రం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే దశావతార దశమి. దశావతార దశమి సందర్భంగా ఓం దశావతార స్వరూపాయ శ్రీ మహావిష్ణవే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం దశావతార స్వరూపాయ శ్రీ మహావిష్ణవే నమః 21 సార్లు చదివి వెళితే దశావతారాల్లో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేసినా చేయించుకున్నా చాలా మంచిది. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. కుజహోర అనేటటువంటిది సాహస కార్యాలకు అనుకూలమైన హోర. అడ్వెంచరస్ పనులు చేయాలంటే కుజహోరలో చేసుకోవాలి. అలాగే శుభ కార్యక్రమాలకు మాత్రం కుజహోర మంచిది కాదు. కుజహోరలో అగ్ని సంబంధమైన పనులు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే సైన్యంలో చేరటం, పోలీసు మిలిటరీ సెక్టార్స్లో జాయిన్ అవ్వటం ఇలాంటి వాటికి కుజహోర మంచిది. అదేవిధంగా గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాసుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.